అవునా? ఏంది ఇంత పొద్దుకి ఇంకా పడుకున్నావు? చలి పెడుతుంది. అరే నేను ఎంతసేపు లేచి మొహం కట్టుకుంటే స్నానం చేస్తేనే రెడీ అయితే ఇంకా సాయాన్ని పెట్టిపోయే. పెడుతుంది బాబో, ఈ చలి చల్లగా ఉండవు. ఇంత పొద్దుగా ఎట్లా లేచినావు? బాబో మనకచ్చి పడైతుంది అవ్వా. ఎట్లా తానం చేసినావు ఇంత పొద్దుగాలనే? అవ్వో పాలు తీసుకొచ్చినావా? అలా భార్య పాలు ఇవ్వాలి, అలా పాలే వేయండి లేవు. మరి దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తీసుకురాబో. పన్ను అయితే లేచి మొహం కట్టుకొని రెడీ. సరే నేను పాలు తీసుకొస్తాను. బాబో ఈ చలి చల్లగా ఉండో, ఈ చలి పాడుగాను ఎంతగానో చేసింది అవ్వో. ఓయ్, మనం నాటేయడానికి పిలిచిన కైకిలోలనే వాళ్ళు కూడా పిలిపించుకొని నాటేసుకున్నారు సిగ్గులేనోళ్ళు. ఇక మనం కోసే వరి మిషన్ కూడా మనకంటే ముందే పిలిపించుకొని కోపించుకోవచ్చు. ఇక్క మిషన్ అయినకు ముందే చెప్పు, మన పొలం కోసినాకనే ఎవ్వల పొలమైనా కొయ్యాలని. ఏందే బాగా మాట్లాడతాను సిగ్గులేనోళ్ళని? నువ్వు ముందుగా పిలుచుకుంటే కైకిలలో నీకే వచ్చి నాటెత్తురు కావచ్చు. నేను 2 రోజుల ముందే పిలుచుకున్నా కాబట్టి నాకు వచ్చి నాటేసిర్రు. తిప్పుకుంటానావేందే? ఎవరు తిప్పుకుంటే నడతారో తెలియదా? తిప్పులాడి. ఎవరు తిప్పుకుంటే నడతారే? నేను తిప్పులాడినైతే నువ్వేందే వగలాడివా? ఏందే బాగా మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో అమ్మా. వగలాడి గిగలాడి అన్నావు అనుకో బంగ పెట్టి గుద్దుతా. ఏందే నన్ను నన్ను బంగ పెట్టి గుద్దుతావా? రాయా అమ్మ చూసుకున్నారా? నువ్వా నేను చూసుకున్నారా? నన్ను అంటావా? ఏందే నువ్వేవాలే నన్ను అనడానికి? తిప్పుకుంటాను మాట్లాడతాను నన్ను అంటావే మామ. నన్ను అంటావే నువ్వు నన్ను? అయ్యో అబ్బా అయ్యో నన్ను అంటావా? నువ్వు మాట్లాడతాను అరుగుతలేదా నీకు? చిన్నగా అరుగుతలేదా? నా మొగడు వచ్చింది కాబట్టి బతికిపోయినావా అమ్మా? లేకపోతే నీ చింతపండు అయ్యేది అలా. అయ్యో బౌరూపులు ఆడదానా? నీ మొగడు అంటే నువ్వు భయపడతావే, నాకేం భయమే? మొగోనికి భయపడి ఆడదానా? పెండ్ల వరంగా మొగోనికే భయపడనే, నీ లెక్క మొగుడు పెన్నానికి భయపడు కాదే అమ్మ. అమ్మా మాటలు మంచిగా రాని. నా మొగడేం నాకు భయపడడు. తెలుస్తాందే, వాడకట్ట అమ్మలక్కలంతా అదే అనుకుంటారు మొగుడిని కొంగు కట్టుకున్నదని. నా మొగుడిని నేను కొంగు కట్టుకోలేకుంటే నీ లేకుంటే అనుకుంటుండాలా అని బొమ్మ. నేను పాల ప్యాకెట్ కానీ దుకాణం చేస్తానికి మళ్ళీ లొల్లి తయారు చేసుకున్నావా అని ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకునే ఉంటారా? మీకేదో పని లేదా? లొల్లి పాడగాని. అరే నేనేడా లొల్లి పెట్టుకున్నా? అదే లేనిపోని మాటలు మాట్లాడుతుంది, మనల్ని దెప్పి పొడిచినట్టు అంటుంది. అది పిలుచుకున్న కైకులన్నట మనం పిలిపించుకొని నాటేసుకున్నామట. మనకడ సిగ్గు లేదట. ఇటువంటి మాటలు మాట్లాడినాక నాకు రేషం రాదా? అవునా? ఏవో మీ లొల్లి. అవ్వా వాంచనే, దీని చేతులు పాడుగాను ఎటు పడితే చంపింది. ఏంది ఏమో చూస్తాను? పోయిగా వరి కోసం మిషన్ రమ్మని పోరే పొద్దుగాల. సరేనే చెప్తా. నువ్వేం చూస్తాను? 2 రోజుల నుంచి చెప్తానా నీకు, ఆ వరిగోష మిషన్ రమ్మనావా? పోయి రమ్మని పోనాడు. సరే నేను రమ్మంట కానీ ఇగో చాయ్ పెట్టుకో. సరే పో. సీన్గా ఏడున్నావురా? కొత్త పొలం ఏంది డీజిల్ అయిపోయిందా? నేను ఫోన్ చేస్తా కానీ పోయి 10 లీటర్ల డీజిల్ అంతా తీసుకోపో, సరేనా? పక్క పంటలు కూడా ఫోన్ చేశారు, బీరన్న వాళ్ళ పొలం కూడా పోయి. ఏంది మళ్ళీ నాకు మాట రావద్దు. సరే నేను ఫోన్ చేస్తాపా. సరే ఎందుకు కుమార్ ఇట్లా వచ్చినావు? బావా నీతో పని ఉంది. ఏం పని? రేపు పొద్దున మిషన్ పోయాలి బావా, అదే మిషన్ పంపిస్తామని చెప్తామని. మిషనా? సరే పంపిస్తుంది. సరే బావా, పొద్దున మా పొలానికి కోసిన తర్వాతనే వేరే రోజులు పంపి బావా, మళ్ళీ ఎవరికి వెళ్ళకు. సరే
పంపిస్తాను మిషన్ అయితే అత్తది పో. మరి మర్చిపోకు మరి పొద్దున మాకే రావాలి మీరు. సరే ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? బావా రేపు పొద్దుగాల పొలం మనది పోయాలి, మిషన్ పంపి. మిషనా? అరే ఇప్పుడే మీ తమ్ముడు వచ్చి పోతాడు పొలం కొప్పిమని. నాకు అదని తెలియదు బావా, మొదలు నాది కోసినాకనే పొలం ఇవ్వాలి నాన్నపోయి, మిషన్ మాత్రం నాకే రావాలి పొద్దుగాల. అరే మీరిద్దరు అన్నదమ్ములేనా, ఎందుకు చెప్పు కొట్లాట? ఎవరు దొక్కలది మాగొలుతుంది పో. లేదు బావా, రేపు పొద్దుగాల నాదే పొలం కోయాలి, నాది కోసినాకనే ఇవ్వాలైనా, లేకపోతే నా పిల్ల నన్ను తిడుతుంది. అరే పిల్లలతో కూర్చున్నది సరే కానీ మా పంపిస్తా పొద్దుగాల అత్తడు పో, చెప్తా నేను సీనిగానికి. సరే బావా, నాదే మొదలు కోయాలి, మర్చిపోకు. పో మంచిగా ఉన్నారు అన్నదమ్ములు, నాది పోయి అంటే నాది, ఎవరు దొక్కలది మాగొలుతుంది, కోయకుండా ఉంటుందా? ఈయన ఇంకా అత్తలేడేంది? మిషన్ చెప్పిండా లేదా? ఏమైంది? మిషన్ మాట్లాడినావా లేదా? మాట్లాడినే రేపు పొద్దున వస్తాను. మన పొలమే ముందు కోయాలని చెప్పినావా లేదా? చెప్పినే ముందుగాల మన పొలమే కోతాన్నదే. ముందుగా వీళ్ళకే కొయ్యత్తానంటుంది, ఈయన చెప్పలేదా మరి? ఏడు ఇంకా అత్తలేడుగా మరి. వచ్చినవా? ఏమన్నాడు మిషన్ ఆయనే? అత్త అన్నాడే. అత్త అన్నాడా? పొద్దుగాల మన పొలమే కొయ్యాలని చెప్పినావు ముందుగాల. మనదే కోయమని చెప్పింది. గట్ల మరి మన పొలం కొయ్యకపోతే నా చేతుల నీకు ఉంటదిగా మరి. మనకి మొదలు కొత్తడే. అది చాలు, పోతానన్నాడు కదా. కొత్త అన్నాడే. మంచిది. రేపు పొద్దుగాల నాకు ఇట్ట పోయలేదు అనుకో, నా పిల్లలతో నాకు ఉంటది. ఇన్నోగా మీ అన్నేమంటాండో, రేపు పొద్దుగాల మిషన్ వచ్చి ముందుగాల మన పొలం గోయకపోయింది అనుకో నీకుంటది. విన్నానే పొద్దుగాల మన పొలం కోస్తాడే. గదే మరి. ఇగో నేను పొలం కాడికి పోతా, ఆ ఒడ్ల పొంటికి పోతా, నువ్వు పోయి మిషన్ అయినా తీసుకురాపో. సరేనే, నిమ్మకడంత అన్నం తిని మిషన్ కడిపోతా, తోలుకాతపో. సరే జల్దీ రా మరి. సరేనే అత్తపో. తిన్నాక తొందరగా రా పొలం కాడికి. ఇది పొలం కాడికి పోతుంది కదా, ఈ దొడ్డికైన పోయిన మనిషి ఇంకా అత్తలేడు. ఏయ్ ఎంతసేపు పోతావు తోటికి? పొద్దున అనగా పోయిన లోట పట్టుకొని ఇంతసేపు పోతావు తోటికి? ఎంతసేపు పోయింది? ఇంకా బయటికి పోయి పలక లాటరీలో కూర్చుంటే ఏమైతుంది? అందులో నాకు కూర్చోరాదే, అంత కూర్చుంటే సౌండ్ వస్తుంది. నాకు మా తెలుసు నీ సౌండ్ ఏందో.
ఇక పక్కింటి సుగునక్క బాంబేలింద నురికొచ్చినప్పుడే అర్థమైంది. ఓ నవ్వుతున్నావా? నవ్విన కాడికి మాసాలు గాని ఇక టవల్ అందుకో. నేను పొలం కాడికి పోయి ఒడ్ల పొంటి వరిగొత్తా, నువ్వు పోయి మిషన్ తీసుకురాపు. సరేనే మిషన్ తీసుకొస్తా. ఓ వచ్చిందయ్యా వగలాడి. ఏమో గులుగుతుంది దీని అక్క, కాల్వలేసి తొక్కనుండే దీన్ని. ఏమన్నా పిల్లలు పొలం కాడికి వరిగొత్తాను వేయింది పొద్దు పండి జల్ది పోవాలి, లేకపోతే నా పిల్లలు తిడుతుంది. అగో మిషన్ వస్తుంది కదా, అగో మిషన్ వస్తుందిగా. అగో ఇది ముందుగానే ఉరుకుతుంది. నేనే ముందు పోయి మిషన్ అయినను మా పొలమే కోయమని చెప్పాలి. వచ్చినావా అన్న? మా పొలమే ముందు పోయిరు మరి. ఏ లేదు లేదు గదిని మాటి నాకు నా మోడాచి పొద్దుగాలే నీకు చెప్పిండు కదా. ఏ గదేం లేదన్నా, నేను 2 రోజుల ముందే చెప్పిన, మా ఆయన మీకు చెప్పలేదా? రారి మా పొలం ముందు పోతు రారి. ఏ లేదు ఫస్ట్ మా పొలం పట్టుల్లి. ఏ గదని మాటలు పట్టించుకోక గట్టి మాట్లాడుతుంది. అక్క మా ఓనర్ పంపించిండు, వాళ్ళు చెప్తే అలాగే పోతా, నాదేముంది అక్క. ఏ డ్రైవర్ అన్న ముందు మా పొలమే పోయి. ఏ డ్రైవర్ అన్న దాని మాటలు నమ్మకు, ఫస్ట్ నా పొలం పోయి. ఎట్లా అమ్మా మీరే చెప్పురు, ఎవరి పొలం పోయమంటారు? నేను చెప్తానే కదన్నా, ముందు నా పొలమే పోయి. సరే అక్క కొత్త వాళ్ళైతే. ఏంది దాని పొలం కొత్తవా? ఎట్లా కొత్తవో గోయిపో, నీ బండి నా శవం మీకెళ్ళే పోవాలి. ఏందేవో బౌరూపులు దానా బాగా మాట్లాడతావు. అమ్మ పొలంలో ఈడనే ఇడతాని నేమనుకుంటానో. రాయే ఏ రాయే చూసుకుందాం, రాయే ఏ రాయే రాయే. ఏందో నా పొలం గురించి చెప్పిండే, నువ్వెట్లా అంటవే? నువ్వెట్లా అంటవే? కొట్లాడుకుంటారు కదా, వాళ్ళ పొలం కాడ కూడా అదే కొట్లాడు. నన్ను అంటవే. ఏందే బాగా మాట్లాడాను. నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతాను? నేను మాట్లాడతాను. నువ్వు ఏ అమ్మా సంపుతా నేను కోత్త వల్ల. ఏందే నన్ను కొత్తవా? నన్ను చంపుతావా? నిన్ను మైసమ్మ తల్లికి బలిత్త బిడ్డ ఏమనుకుంటానవో. రావే సంగ రావే, ఏంటి పొలం కాదు రావే. మీరు కొట్టాడుకోరు ఏమైనా చేసుకోరు, నీ మిషన్ కాడుకోతున్నా. ఏంద్ర తమ్మి, నీ పిల్లలు ఎటువంటి మాట్లాడుతుంది? సిగ్నల్ అయిపోతాయి, నీ పిల్లలు తీసుకొని పో. నీ పిల్ల ఎట్లా మాట్లాడుతుంది? నీ పిల్ల నువ్వు తీసుకోబో. పెనిమిటి నువ్వు నిజంగా మొగోనివి అయితే ముందు మన పనులు రాలగొట్టు. ఏం మాట్లాడతానవే? నేను మొగన్నే ఇప్పుడు రారా, ఎవరు భయపడతారు? రారా నీతోనే అవుతాయి రా, నీతోనే అవుతాయి రా. నా పొలం వచ్చిందా నీ పొలం వేయాలా? ముందు నా పొలం అమ్మో ఇది తాగుతంత పిస పిస ఎత్తదిగా. నీ అక్క ఇప్పుడు వచ్చిందిరా అసలు కిక్కు. ఏ రాయబొడ్డి రా, ఇక రామ్మరా. నిన్ను కాలు కింద వేసి నలుపుతామ్మా. ఇక రాయ చూసుకున్నావురా. ఏమే ఎప్పుడు తాగితే
మొగడా మనం ఇక్కడ ఉంటే వీళ్ళు చంపేటట్టున్నారు. మన పొలం రేపు పొద్దుగాల కోయించుకుందాం. పోదాం పన్నాడు. సరేనే రావే రేపు పంపిద్దాం దా. లేకపోతే మన పొలం పక్కన పెట్టి దాని పొలం కోపిస్తానంటదా? మళ్ళా వెనవిడే రా మన పొలం కోపించుకుందాం అన్నాడు.